हे केशव हे माधव हे गोविंद रक्ष रक्ष पाहि पाहि परमानंदा। కేరళలో న్యూ ఇయర్ని విషు అనేసి కూడా అంటారు. మొదటిగా స్టార్ట్ అయ్యే పండుగ అనమాట విషుని ఎంత బాగా జరుపుకుంటారో చాలామంది కేరళ అనగానే అసలు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. కేరళ గురించి తెలుసుకోవడానికైనా వినడానికైనా ఈ వీడియోలో విషు గురించి చెప్తూ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అంతేకాకుండా లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కన్నయ్య అంటే కృష్ణయ్య. నాకు కృష్ణయ్య అంటే చాలా ప్రేమ. ఆ కృష్ణయ్య కోసం ఎర్లీగానే లేచాను 5 o'clockకి. అంటే వెలుగు రాకముందుకే, అంటే సూర్యుడు రాకముందుకే, వెలుగు కూడా రావద్దు, ఆ టైంలో కృష్ణుని అయితే పూజించుకోవాలి. ఆ తర్వాత మనం బయటికి వచ్చి సూర్యుడిని అయితే చూడాలి. దాన్ని విషు కన్నన్ అంటారనమాట. మనం ముందు కృష్ణుడిని, నేను ఫస్ట్ క్లిప్ మీరు స్టార్టింగ్లో చూసుండొచ్చు, అద్దంలో కృష్ణుడిని చూపించింది. అలా చూసిన తర్వాత మనం బయటికి వచ్చి కృష్ణయ్యని అయితే చూడాలి. కృష్ణయ్యని చూసి తర్వాత బయటికి వచ్చి సూర్యుడిని అయితే చూడాలి. అప్పుడు సంవత్సరం మొదలవుతుంది అనేసి అంటారు. కొత్త సంవత్సరం మొదలవుతుంది, కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం అనేది ఒక ఉద్దేశం. ఉద్దేశం అంటే మనం మొక్కుకొని ఆ తర్వాత ప్రారంభించాలి, అంతా మంచి జరగాలి అనే విధంగా. కృష్ణయ్య అంటే పాడి పంటలకి ప్రతీది అని చెప్తారు. అంటే ప్రతి వస్తువు ఆ కృష్ణుడు వల్లే వస్తుంది, నీ వల్లే వస్తుంది కన్నయ్య, ఇది ఇంకా రెట్టింపు అవ్వాలి, నా ఇంట్లో ఇంకా ఆనందం ఇంకా పెరగాలి, రెట్టింపు అవ్వాలి, సుఖ సంతోషాలతో మేము ఉండాలి అన్నట్టుగా ప్రతి ఒక్కటి పెడతారనమాట. కాకపోతే నాకు కుదిరినంతగా నేనైతే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కూరగాయలు పెడతారు, అది కన్నయ్యకి ఏమేమి ఇష్టమో అవి పెట్టి, ఆ తర్వాత ఫ్రూట్స్ అంటే మన ఇష్టం, ఎన్ని రకాలైన ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఒక 5 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. అట్టిపండ్లు, అంతేకాకుండా గ్రేప్స్, మామిడి పండు, మామిడికాయ అండ్ పనసపండు పెట్టాను. ఆ తర్వాత కూరగాయలు కన్నయ్యకి ఏమి ఇష్టమో అవి పెట్టాను. కన్నయ్య అంటున్నాను, నాకు అలవాటు అయిపోయింది అలా పిలిచి కృష్ణయ్యకి పెట్టుకున్నాను. ఆ తర్వాత కృష్ణుడికి పూలు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా విషు స్టార్ట్ అయ్యేదే ఈ పువ్వుతో అనమాట. విషు ఇంకా నెల ఉంది అనే ముందు నుంచి ఈ పువ్వు అయితే వస్తుంది. అంతకుముందు అసలు రాదు. నెల ఉంది అనే టైం నుంచి ఈ పూత అయితే వస్తుంది. మళ్ళీ విషు అయిపోగానే ఆ పూత అన్నది మెల్లిమెల్లిగా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో మీరు ముందే చూసుంటారు, షార్ట్ వీడియోలో నేను చెప్పాను కదా విషు కోసం ఆ పువ్వు తెంపుతున్నానని. తెంపి ఆ పూలు అయితే కృష్ణుడికి పెట్టాను. ఆ తర్వాత బెల్లము, కృష్ణుడికి ఏమేమి ఇష్టమో బెల్లము, శనగపప్పు, ఒడ్లు, ధాన్యము, బియ్యం కూడా పెట్టుకుంటారు. అంతేకాకుండా కన్నయ్యకి ఒక లుంగి, వక్క అండ్ కొన్ని డబ్బులు కూడా పెడతారు. తాంబూలం అనమాట కన్నయ్యని. ఇంకా ఆ కృష్ణయ్యకి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపపు వెలుగులలో మనం కృష్ణయ్యని చూడాలి ముందు. అంటే లైట్ అయితే ఆఫ్ చేసేసేయాలి. కన్నయ్యకి కొబ్బరికాయ అంటే కూడా చాలా ఇష్టం, దీపం కూడా చాలా ఇష్టం. మనకి ఇదంతా ఎప్పుడు చీకటి అంటే వెలుగు రాకముందుకే చేయాలి. ఆ తర్వాత నేనేం చేశానంటే దీపం పెట్టేసుకున్నాను. అంటే నేనే వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట, ఇంకెవరు లేకుండే, ఎవరు పక్కన లేకుండే. ఆ రకంగా సో అటు ఇటు గజిబిజిగా అయితే చూసుకోండి, క్లియర్గా వీడియో ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. ఆ తర్వాత కృష్ణుడికి అయితే నా సంకల్పం చెప్పుకున్నాను, అందరూ బాగుండాలి, అందరిలో నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అందరం బాగుండాలి అని మొక్కుకున్నాను. ఆ తర్వాత అద్దంలో ఆ కన్నయ్యని అయితే చూశాను. అద్దంలో ఆ కన్నయ్యని చూడగానే ఎంత సంతోషం వేసిందో అసలు. ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే నేను వచ్చి 5 years అవుతుంది, 5 years నుంచి ప్రతి సంవత్సరం నాకు కొత్తగానే అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట విషు సెలబ్రేట్ చేసుకున్నప్పుడల్లా. సో ఆ తర్వాత చీకటి వెలుగులలో కన్నయ్యని చూడొద్దా, ఆ రకంగా చూశాను. నాకు ఎంత సంతోషం వేసిందో. కొత్త సంవత్సరం ఉండాలి, ఉన్న కష్టాలు తీరిపోవాలని మొక్కుకున్నా. ఆ తర్వాత వెలిచం చూడడానికి రావాలిగా, అంటే వెలుగును చూడడానికి రావాలిగా. ఆ తర్వాత బయటికి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ కన్నయ్య కోసం లోపలికి వచ్చి మంచిగా తృప్తిగా కన్నయ్యని అయితే చూసుకున్నాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.